కుంభం ఎక్వేరియస్, లగ్నంలో రాహు కేతువు ఫ్రమ్ మే, పంచమంలో గురుడు వాళ్ళని కూడా, అండ్ లగ్నాధిపతి ధనస్థానం. ఇందాక మనం అనుకున్నాం కదా ధనుసు రాశి ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ ఫార్చునేటెడ్ అని. అసలు 20-25 ఇయర్ విన్నర్ మనం ఎక్వేరియస్ వేసుకోవచ్చు. అవునా? నేను కుంభంలో చాలా దుర్మార్గులను చూశాను. దుర్మార్గులే సెక్స్ అవుతారు అంటున్నాను. దుర్మార్గంలో సక్సెస్ అవుతారు. ఎందుకంటే అందులో శతభిష నక్షత్రం ఉంటుంది కదా. అదే కదా సక్సెస్ అన్నాను అంతే తెప్పించి దుర్మార్గం. అదే ఎందులో సక్సెస్ అవుతారో చెప్పట్లేదు మీరు. అది ఎందుకంటే పూర్వభద్ర ఇస్ అ నాలెడ్జబుల్, శతభిష ఐ కెన్ సే టెక్నికల్. అది నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, ఐ సెండ్ యూ ఫోటో, బట్ కొన్ని చెప్పకూడదు కాబట్టి అది చెప్పాను కదా నేను ఒకసారి. వాళ్ళు టెక్నికలీ ఎడ్యుకేషన్ వైజ్ చాలా బాగుంటారు, కానీ ఎంత దుర్మార్గమైన ఆలోచనతో ఉంటారు అంటే నేను చూసిన మనుషులు. మీరందరూ ఎందుకు కుంభం వాళ్ళు అనట్లేదు, అందరినీ అనట్లేదు. నేను చూసిన కుంభం వాళ్ళు, నా ఫ్యామిలీలో ఉన్న కుంభం వాళ్ళు ఎంత దారుణం అంటే అంత దారుణం. వాళ్ళ చేసే పని పక్క వాళ్ళకు కూడా తెలియనివ్వరండి బాబు. బికాజ్ ఇట్ ఈస్ ఏ పూర్వభద్రపద విత్ సాటర్న్, జూపిటర్, తర్వాత అందులో ధనిష్ట మిక్స్ ఉంటుంది, మార్స్. అండ్ మోర్ ఓవర్ 4 పదాలు ఉన్నది ఏంటంటే శతభిష. ఐ కాంట్ సే క్రూయల్ కన్నింగ్ అని అనాలని, కానీ ఐ కెన్ సే కుంభ ఈ సమ్వేర్. వాళ్ళు ఎందుకంత స్టబ్బన్గా ఉంటారు సార్? వాళ్ళు పట్టుకున్నారు 3 కాళ్ళు అంటే ఎందుకుంటారు? నువ్వు బికాస్ ఆఫ్ సాటర్న్ కదా, వాళ్ళు రాసి ఇట్ సెల్ఫ్ ఇస్ సాటర్న్, వాళ్ళు రాసే సాటర్న్ సార్. అండ్ మీకు ఎలా ఉంటుందంటే ఆపోజిట్స్ ఏంటి, లియో వాడు లీడర్ అవ్వాలా, వాడికి లీడరే అవ్వాలని ఉంటుంది. మీకు నా పిల్లలే బాగుండాలి, నేనే బాగుండాలి, నేనే లీడర్ అవ్వాలి, నా మాట దర్పం. ఎందుకని 7th హౌస్లో సింహరాశి ఉంటుంది. ఓహోహో, మీకు అర్థవుతుంది. రవికి దర్పం ఎక్కువ కదా, అటు లీడర్ కదా, అడ్మినిస్ట్రేషన్ కదా. నేను ఇందా చెప్పాను కదా రాయల్ లివింగ్ అని. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎలాంటి బతుకుతున్నా వీళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉన్నదో చూసుకోరు. ఇది ఎలా ఉంటుందంటే ఏదో గురువింద గింజ స్టోరీ ఉంటుంది కదా, అందులో పూర్వభద్రపద అయితే మాత్రం నాలెడ్జ్ నుంచి గెయిన్ చేయాలన్న ఆలోచన అయితే ఉంటుంది. బట్ ఓవరాల్గా రాశిరీత్యా చూసుకున్నప్పుడు వీళ్ళకి ప్రైడ్ అండ్ లీడర్షిప్ మీద నేనే నిలబడాలా, నేనే టాప్లో ఉండాలనే విపరీతమైనటువంటి గ్రీడ్ కోరిక అయితే ఉంటుంది. ఐ కెన్ సే స్ట్రైట్ అని చెప్పను, గ్రీడ్ కోరిక అయితే ఉంటుంది. ఎవరినన్నా కింద తొక్కేసి నెగ్గాలన్న దాంట్లో కుంభరాశి ఫస్ట్ ఉంటుంది, ఇందులో అనుమానం లేదు. నేను ఇంతకుముందు వీడియో చేసినప్పుడు కూడా అన్న వీడికి ఎండు ఉంగరం పెట్టుకున్నా, వీడు బంగారం ఉంగరం పెట్టి మావస్తాడు. వాళ్ళంతా కూడా వాళ్ళ వర్కౌట్ అవుతుంది, వాళ్ళకి లక్, వాళ్ళకి లక్ వర్కౌట్ అవుతుంది. మగపిల్లలు అది పుడితే కనుక ఇంకా సాలిడ్, ఇంకా విపరీతంగా తయారవుతారు, ఇంకా లక్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఆయన ఉన్నతమైన స్టేజ్లో ఉంటారు కుంభోళ్ళు అంత నీచమైన స్టేజ్లో అయితే ఉండరు. కుంభోళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఎత్తుకు పై ఎత్తు వేసుకుని ఎదగలిగే స్టెబిలిటీ ఉంటుంది. వాళ్ళకు ఒక ఐడియా నుంచి డిస్ట్రాక్ట్ అవ్వరు. ఏం చేతంటే వీళ్ళు డిలే అనే ఛాన్స్ ఒకటి ఉంటుంది. ఎదురుగుండా ఉన్నాడు రవి. సో వీళ్ళు ఎత్తుకు పై ఎత్తేసుకున్నదంతా కూడా వీళ్ళు ఎంతసేపు కూడా వీళ్ళు ఎదగాలని చూసుకుంటారు. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫిష్నెస్ ఎక్కువ ఉంటుంది. ఆ సెల్ఫిష్నెస్ వల్ల ఏమిటంటే వీళ్ళు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు. అందుకని వీళ్ళు గుట్టు బయట పెట్టరు. వీళ్ళు ఎంతసేపు వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు కుంభరాశి వాళ్ళంతా. ఇంటర్నల్గా ఐ థింక్ నేను చూసిన పర్సన్స్ గురించి చెప్తే దే హ్యావ్ లాట్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్, సైకిక్. అవును. అది చెప్పరేమండి అందరూ అలా ఉండరు కానీ అలా అని కాదు. మోస్ట్ ఆఫ్ ద చార్ట్స్ అది ఎట్లా ఉంటుందంటే సైకిక్స్ ఆర్ ఇక్కడ ఎలా చెప్పాలండి మీకు, రాహు నక్షత్రాలు అన్నీ కూడా సైకిక్ మెంటాలిటీసే ఉంటాయి. లైక్ అరుద్ర నక్షత్రం చూడండి, వాళ్ళకి అదే బుద్ధి ఉంటుంది. స్వాతి నక్షత్ర అదే బుద్ధి ఉంటుంది. ఇందా చెప్పిన వీడు ఇమీడియట్గా ఎదగాలని ఎలా మాట్లాడేవాళ్ళు అంటే ఈ శతభిష కూడా అంతే. అదే నిన్న లక్డీ కపూర్ నుంచి ఖైరతాబాద్కి 5 నిమిషాలు పట్టినట్టు వాళ్ళు 6 నిమిషాలు ఎందుకు పట్టింది? ఎగ్జాక్ట్లీ. అరే ఒక పూట ట్రాఫిక్ లేట్ అవ్వచ్చు, లేదా బస్సు స్లోగా రావచ్చు, అలా కాదు. ఇక్కడ ఈ శని ఏంటంటే డిసిప్లిన్, వీళ్ళకి డిసిప్లిన్ మ్యాథమెటికల్గా ఉంటుంది వీళ్ళది. అది ప్రాబ్లం వీళ్ళతోటి. ఎందుకంటే మీకు ఇక్కడ నాలెడ్జ్ అనేది ఒకటి యాడ్ అయిపోతుంది కదా పూర్వభద్రపద. ఏది సన్న గీత పెద్ద గీత అని అంటే చూసారా, ఒక సన్నటి గీత మాత్రమే తేడా అని. ఆ పంక్చువాలిటీకి, ఆ ట్రాన్స్పరెన్సీకి, సైకోకి ఒక సన్నటి లైనే తేడా ఉంటుంది యాక్చువల్లీ. అది దాటి ఇటు వచ్చాము అని అంటే మెంటల్ టార్చర్ అది. కానీ మీరు అలా అంటున్నారు కానీ కుంభరాశులు చాలా మంది అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా బాగా సక్సెస్ అవుతారు. అది ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్లో చాలా బాగా సక్సెస్ అవుతారు. వీళ్ళకి సెల్ఫిష్గా ఎదగాల, నేను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోవాలి ఈ కోరిక తప్పించి వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ బదులు చాలా నీట్గా ఉంటారు. మీరు వీళ్ళు చూడండి, మీరు కలితే ఈ కామర్స్ బిజినెస్లో కానీ లేకపోతే డిజిటల్ మీడియాస్లో కానీ వీళ్ళు చాలా బాగా రేజ్ అవుతారు. అవును, యాజ్ ఐ సెడ్ ఇప్పుడు లగ్నం వేరు, పాదాలు వేరు, రాసులు వేరు అయినప్పుడు అంటే ఒకే రాశులు అయినా కూడా
నక్షత్రాలు వేరేనప్పుడు కూడా కొంత మెంటాలిటీస్ కూడా డిఫరెన్స్ ఉండే అవకాశం ఉంది డెఫినెట్గా మెంటాలిటీస్ డిఫరెంట్ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకించి వీళ్ళకి పంచమంలో గురుడు, ధనాధిపతి పంచమాన్ని ఉన్నాడు, లగ్నాధిపతి ధనాన్ని ఉన్నాడు. అసలు అన్నిటికన్నా ముందు రాహుకేతులు సర్పాన్ని ఉన్నారు, అంటే లగ్న స్థానంలో ఉన్నారని అర్థం. సో బ్యూటిఫుల్ 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 ఇయర్ హెడ్ వీళ్ళకి. ఇంకో 10 తలకాయలు వచ్చినట్టే. వెరీ గుడ్ మామ, మంచి పని చెప్పారు మీరు. 10 తలకాయలు వచ్చినట్టు వీళ్ళకి. మీరు ఇందాక అన్నారు కదా పట్టిందల్లా బంగారం ఏదో, ఈ టైప్ ఆఫ్ డైలాగ్ వీళ్ళకి అవుతుంది. పట్టిందల్లా బంగారం ఏదన్నా ఉన్నదంటే ఫస్ట్ నెంబర్ 1 రాశి కుంభం, సెకండ్ ప్రైజ్ గోస్ టు ధనస్సు, థర్డ్ ప్రైజ్ గోస్ టు మిథునం. ఈ సంవత్సరం అయితే దీస్ అంటే ఉన్న ప్లానటరీ కంజక్షన్స్ బట్టి దే విల్ గెట్ సెట్.